ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలా మంది జాతకపరంగా నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం వంటి దోషాలతో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపడం మాత్రమే కాదు, ప్రేక్షకులు జాతకపరంగా అడిగేటువంటి అనేక సందేహాల్ని నివృత్తి చేస్తూ ఉన్నారు సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం అండి. చాలా మంది కాలర్స్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కూడా జాతకపరంగా మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చండి. అలాగే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రతి మాసంలో కూడా ఒక విశేష పర్వదినం రోజున గురువుగారు సహస్ర సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా ఆశ్లేష బలి, శనేశ్వర హోమము, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, సూలిని దుర్గ హోమము, అలాగే లక్ష్మీ నృసింహ హోమాల్ని నిర్వహిస్తారు అనేటువంటి సంగతి తెలిసిందే కదా. ఈ నెల 23వ తేదీన హోమం ఉండబోతోందండి. అలాగే సామూహికంగా నాగ ప్రతిష్టాపన కూడా ఉండబోతోంది. ఎవరైనా మీ పేర్లు నమోదు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పీఠం నెంబర్స్ని సంప్రదించండి. మీ గోత్రనామాలు అనేవి నమోదు చేయించుకోవచ్చు. అలాగే గురువుగారిని ఎవరైనా జాతకపరంగా డైరెక్ట్గా కలవాలి లేదా ఫోన్లో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నా కింద మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. చక్కగా డైరెక్ట్గా మాట్లాడచ్చు. అలాగే కలవాలి అనుకున్నా కూడా హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 1146, అక్కడ ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్ ఆఫీస్ ఉందండి. అక్కడికి వెళ్ళి గురువుగారిని కలవచ్చు. గురువుగారు ఈసారి 23వ తారీఖున సామూహికంగా నాగ ప్రతిష్టాపన అంటూ ఉన్నారు. దాని తాలూకా ఆ రోజు తాలూకా విశేషం ఒకసారి తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మా, ఈ నెల 23వ తారీఖు శనివారం అయింది. ఆ రోజు అష్టమి వచ్చింది. చాలా విశేషమైనటువంటి దివ్యమైన ముహూర్తం దొరికింది. ఆ రోజున కేపీహెచ్పి ఫేస్ 4లో గణేష్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోనే మనం కూడా ఈసారి కూడా ఈ యొక్క నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయబోతున్నాం. గత 2 మాసాల నుంచి కాస్త గ్యాప్ వచ్చింది. అరుణాచల కార్తీక శివోత్సవం వల్ల కొంత ప్రతిష్ఠా కార్యక్రమాలు తగ్గించడం జరిగింది. కాబట్టి 23వ తారీఖున చాలామంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ రోజున ఈ యొక్క కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. అదే రోజున పితృశాపం, స్త్రీ శాపం వీటికి కూడా మోక్షనారాయణ బలి పూజ కూడా ఏర్పాటు చేయడం జరిగిందమ్మా ఆ రోజున. తప్పకుండా గురుగారు. అలాగే ప్రతిసారి కూడా కొన్ని విశేషమైనటువంటి క్రతువులు ఆ రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఏ ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఎవరెవరు పాల్గొనవచ్చండి? ఆ రోజున ఎవరికైనా సరే నాగదోషం, మరి సర్పదోషం కానీ కుజదోషం కానీ, దీనివల్ల మానవుడికి రకరకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మరి కుజదోషం ఉన్నట్లయితే మరి సరైన సంబంధం రాకపోవడం, వివాహానంతరంలో కొంత ఇద్దరి మధ్యలో కొంత ఎడబాటు రావడం, ఇట్లా రకరకాలుగా చాలామందికి రెండో పెళ్లి జరుగుతూ ఉంటుంది ఈ కుజదోషం వల్ల. అదే నాగదోషం ఉంటే సంతానం లేకపోవడం, మరి కాలసర్పదోషం ఉంటే జీవితంలో ఎదుగుదల లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ నాగదోషాల వల్ల, కుజదోషాల వల్ల, సర్పదోషాల వల్ల సహజంగా జరుగుతూ ఉంటుంది. మరి ఆ రకమైన ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ నాగప్రతిష్ఠ చేసినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడడానికి యొక్క మనం చేయబోయేటువంటి ఈ ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ రెండు కలిపి చేయడం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయట్లేదు. కేవలం మన పీఠంలోనే చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొత్తగా ఈ యొక్క మోక్షనారాయణ బలి కూడా చేస్తున్నాం. మోక్షనారాయణ బలి ఎందుకంటే పితృశాపం ఉన్నా, స్త్రీ శాపం ఉన్నా, మరి కాలం కలిసి రాదు, మరి పితృదోషాలకు కూడా ఈ మోక్షనారాయణ బలి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా కొత్తగా యాడ్ చేశాం. ఎందుకంటే మన దగ్గరికి వస్తే ఎటువంటి దోషం ఉన్నా అది పరిపూర్ణంగా వాళ్ళకి పరిపూర్ణమైన రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా కాలర్స్ సిద్ధంగా ఉన్నారండి. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 12/2/2000 సంవత్సరం సాయంత్రం 6:30 పాప పుట్టింది. పాప పేరమ్మా? వెంకట సాయి అపర్ణ లహరి అండి. లహరి అని పిలుస్తారు. అవునండి, 6:30. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? పర్వాలేదండి. బీఫార్మసీ చదివిందండి పాప. జాబ్ చేస్తుంది. నక్షత్రం, లగ్నం అయ్యి చెప్తారు ఒకసారి. రేపు మ్యారేజ్ విషయం ఎలా? నక్షత్రం భరణి నక్షత్రం, మేషరాశి, సింహలగ్నం. మరి అష్టమంలో కుజుడు పడ్డాడు. కుజాష్టమ దోషం బలంగా ఉంది. మరి సప్తమాధిపతి శనిగుడు నిజపడ్డాడు. ఇది తప్పనిసరిగా వివాహపరమైన దోషం. దీనికి తప్పనిసరిగా వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దేని గురించి అడుగుతున్నారు? ఈ యొక్క దోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ చేయించండి. చేస్తే భవిష్యత్తు కూడా బాగా కలిసి వస్తుంది.
నెక్స్ట్ కాలర్ అండి. నమస్తే అండి. హలో నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 21/6/1973. 21/6/73. టైం అమ్మా? ఉదయం 10:30 అండి. 10:30 ఉదయం. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? మా అన్నయ్య గారి గురించి. అన్నయ్య పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువుగారు. నమస్తే. పెళ్ళయిందా? అయ్యింది గురువుగారు. ఇప్పుడు మేము సిస్టర్స్ గురువుగారు. మొన్న వరకు బాగానే ఉన్నాము. మధ్య వాళ్ళ మాటలు విని మాట్లాడకుండా అయిపోయారు. నాకు చాలా బాధ అవుతుంది గురువుగారు. రిలేషన్స్ అంటే ఇన్ని రోజులు బాగుంది, మా పెళ్ళిళ్ళు అయిపోయి 20 years పైన అయింది. ఇప్పుడు మధ్య మనుషుల మాటలు వినుకోనో ఏదో మాట్లాడకుండా అయినాడు. నాకు ఎందుకంటే నేను డిపెండెన్స్ గురువుగారు, మా మదరు ఫాదరు, కాబట్టి ఎలా అని నాకు బాధ వేస్తాను గురువుగారు. ఇప్పుడు నేను రోజు చెప్తుంటా, ఏలినాటి శని సమయంలో ఖచ్చితంగా ఇటువంటివి జరుగుతుంటాయి. మీరు విన్నారా లేదా? ఫస్ట్ టైం చూస్తున్నారా నా ప్రోగ్రామ్? గురువుగారు నేను చాలా రోజులు ఫాలో అవుతున్నాను. మరి మీ వాడి రాశి తెలుసా మీకు? కుంభరాశి. మరి కుంభరాశిలోనే కుంభలగ్నంలోనే శని ఉన్నాడు కదా. దీనివల్ల ఇదంతా రోజు చెప్తున్నాం కదా. ఎందుకు చెప్తామంటే మాకు తెలియదు కాదు, మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ కావాలని చెప్తున్నాం అనమాట. అర్థమైందా? ఆ ఇబ్బందులు పోవాలంటే శనికి చేయించండి. శనికి చేస్తే మార్పు వస్తుంది. ఓకేనా? రేపు 23వ తారీఖు చేస్తున్నాం. 4 రకాల హోమాలు చేయాలి. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమాలు 4 హోమాలు చేస్తే మార్పు వస్తుంది. ఖచ్చితంగా సంభవిస్తుంది మార్పు అనేది. ఓకేనా? నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, మీరే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ లేదా? 1989 1989 మే 20. టైం అమ్మా? టైం మధ్యాహ్నం 12 గంటలకి బుధవారం. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా వారిదండి, నాగరాజు. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా, దేని గురించి కావాలి? మా వారి గురించి మాట్లాడాలండి. మీ వారి గురించేలే. దేని గురించి అడుగుతున్నావు? పేరేంటన్నావు? నాగరాజు అండి. నాగరాజు. ఓకే, చెప్పమ్మా. జాతకం బాగానే ఉంది. సమస్య ఏంటి? సమస్య తను కొంచెం పని విషయంలో కానీ. చెప్పు, టకటక చెప్పు. పని విషయంలో కానీ సంతానం గురించి కూడా అడగాలండి. ఓకే. సంతానం లేరా? లేరండి. సంతానం లేరంటే జన్మలగ్నంలో కేతు ఉన్నాడు. నాగదోషం బలంగా ఉంది. పెళ్ళి ఎన్నాళ్ళైంది? 10 years అండి. 10 years. మరి నాగప్రతిష్ఠ చేయండి. మరి చేస్తే సంతానం కలుగుతుంది. చేసావా ఇంతవరకు నాగప్రతిష్ఠ? లేదా? చేయలేదండి. చేయండి. నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. డాక్టర్లు ఏమంటారు? అంతా బాగానే ఉందని చెప్తారు. అవునా? బాగానే ఉందా చెప్తున్నా. మీరు ఏమండి ఒక్క నిమిషం అండి. అది 89 కాదు, 1987 అండి. 87? 87. ఇంకా 1987 మే 20. ఓకే. టైం కరెక్టేనా? టైం మాత్రం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు. టైం కరెక్ట్. మొత్తం మారిపోయింది ఇప్పుడు జాతకం. ఇదేనా కరెక్టేనా? ఇది కరెక్టేనండి. ఇది కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ కనుక్కొని చెయ్యి. ఇది కరెక్ట్ అయితే ఖచ్చితంగా మగపిల్లాడు పుట్టాలి. కాదండి, ఇది కరెక్టేనండి. ఏమో మరి నాకు దీని ప్రకారం అయితే ఖచ్చితంగా మగపిల్లాడు పుట్టాలి. ఈ పాటికి మీకు సంతానపరమైన దోషం అయితే ఏం కనపడట్లేదు. కరెక్ట్ కనుక్కొని చెయ్యి. ఓకేనా? సరే మా, మీరు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని మళ్ళీ ఫోన్ చేయండి. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు గురువుగారితో మాట్లాడాలి అని చెప్పేసి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. నా మాట వినిపిస్తోందా? టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జనవరి 23, 1990 అండి. ఓకే. జనవరి 23, 90. టైం అండి? 4:50 సాయంత్రం అండి. ఓకే. ఎవరిదండి జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. నా పేరు యుగంధర్ అండి. చెప్పండి యుగంధర్ గారు. నమస్కారం. నమస్తే. ఉద్యోగము వివాహం గురించి అడగాలని. ఉద్యోగం అంటే చంద్రుడు నీచబడ్డాడు జాతకంలో. ఎప్పుడు డబ్బులకి ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. అవునా? అవును స్వామి, అదే నడుస్తూ ఉంటాను. ఓకే. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ స్వామి. ఓకే. ప్రజెంట్ ఖాళీగా ఉన్నారా?
ఖాళీగా ఉన్నాను స్వామి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను కానీ అనుకూలించట్లేదు. ఈ మధ్యకాలంలో స్కిన్ ప్రాబ్లం కానీ జలుబు కానీ ఈఎన్టీ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? ఒక 1 year నుంచి అప్పుడప్పుడు వస్తుంటుంది స్వామి, రెగ్యులర్గా అయితే. సరే, ఒక పని చేయండి. జాతకపరంగా వచ్చేటప్పటికి చంద్రుడు దోషప్రదంగా ఉన్నాడు. చంద్రుడికి చేస్తే మంచి మార్గం దొరుకుతుంది మీకు. ఓకేనా? చంద్రుడికి జపహోమాలు చేయటం ఒకటి, తర్వాత నాగ ప్రతిష్ఠ చేయండి. చేస్తే ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది. ఎందుకంటే సప్తమంలో కుజుడు బలంగా ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి, ఒక గురుడు తప్ప. మరి జన్మలగ్నంలో గురుడు ఉంటే ఖచ్చితంగా మంచి మంచి యోగాలు వస్తాయి. నాగదోషం వల్ల మీకు కాలం కలిసి రావట్లేదు కాబట్టి నాగప్రతిష్ఠ చేయడంతో పాటుగా చంద్రుడికి చేయండి. చేస్తే మంచి మార్గం దొరుకుతుంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2021 జనవరి 28 12:48 బాబు. ఎప్పుడమ్మా? 12:48 పొద్దున్న మధ్యాహ్నం? మధ్యాహ్నం 12:48. బాబు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం నమస్కారం గురువు గారు. పేరు పెట్టావా? పెట్టాం గురువు గారు. ఆరోగ్యం ఎట్లా ఉంది బాబుది? అరవింద్ గురువు గారు. ఆరోగ్యం ఎట్లా ఉంది అది చెప్పు. బానే ఉంటాడు గురువు గారు పిల్లాడు. మరి సమస్య ఏంటి? కొంచెం నచ్చనట్టుగా ఉంటాడు. ఒకసారి జ్వరం వస్తా ఉంటది బాబుకి. ఏమొస్తుంది? జ్వరం వస్తా ఉంటది అప్పుడప్పుడు. మరి బానే ఉందంటావు, ఆరోగ్యం బాగుందంటే. సరే, అష్టమంలో శని ఉన్నాడు ప్రజెంట్. రేపు మార్చి వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి, తర్వాత బాగుంటుంది. తండ్రికి ఎట్లా ఉంది? తండ్రికి బాగుందా? పర్లేదు గురువు గారు. శాంతి చేయించారా? శాంతి లేదు గురుగారు, అదే చదువుదామని చేశాను గురుగారు. తప్పనిసరిగా పుష్యమీ నక్షత్రం ఖచ్చితంగా శాంతి చేయాలి. పుష్యమీ నక్షత్రం తండ్రికి గండం. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చేటప్పుడు తండ్రికి దెబ్బతీస్తుంది. ఎక్కడ వెనకాడకుండా చేయించండి. ఓకేనా? ఎందుకంటే నేను చాలా జాతకాలు ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నా. పుష్యమీ నక్షత్రం 3వ సంవత్సరం వచ్చినా చేయించవచ్చా గురుగారు? ఇప్పుడే చేయించుకోవచ్చా? ఇప్పటికే లేట్ అయిపోయింది, వెంటనే చేయించండి. ఓకేనా? అంటే గురుగారు ఇప్పుడు 2వ సంవత్సరం గురుగారు. దాంతో పని లేదు. 3వ నెల దాటిందంటే ఎప్పుడైనా చేయించవచ్చు. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో, మంచి రోజు చూసి టాబ్లెట్ వేసుకుంటావా? ఇది కూడా అంతే. ఏం ప్రాబ్లం ఏం లేదుగా గురుగారు? చేయించండి, చేస్తే ఖచ్చితంగా మార్పులు వస్తాయి. తర్వాత పూర్తి జాతకం రాయించుకోండి. ఎందుకంటే పుష్యమీ నక్షత్రం బలమైన దోషం, తండ్రికి ఎఫెక్ట్ కొడుతుంది. కాబట్టి పరిపూర్ణంగా జాతకం రాయించుకొని ఏ సమయంలో ఎటువంటి గండాలు వస్తాయో చూసుకొని ఆ టైంలో చేస్తే సేఫ్గా బయటపడతారు. అట్లా. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. October 5, 1997 మేడం. October 5, 1997. టైం అమ్మా? 9:30 తర్వాత అండి, మార్నింగ్. సరే, ఎగ్జాక్ట్ టైం తెలీదు. 9:30. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఇది మా చెల్లి అండి, మా సిస్టర్. చెల్లి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. ఓకే అండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. సమస్య ఏంటో చెప్పు. మా అంటే ఉద్యోగము, మళ్ళీ పెళ్లి సంబంధాలు, పెళ్లి కుదురుతలేదు. అదే సమస్య ఏంటి అని. ఇప్పుడు 9:30 తర్వాత అంటే 11, 12, 1 గంట చెప్పు. సుమారు చెప్పాలి. సుమారు 9:30 నుంచి 10:30 మధ్యలో. ఓకే. ఉద్యోగం రాలేదు ఇంకా? ఉద్యోగము, మళ్ళీ పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. ఏమైనా సమస్య ఉందా అని. సరే, దీని పరంగా గురుడు నీచబడ్డాడు. గురుడికి చేయించండి ఒకసారి. గురుబలం లేదు, గురుడు నీచబడ్డాడు. దానివల్ల గురుడికి చేస్తే సరిపోతుంది. మిగతాదంతా బాగుంది. పైగా గురుడు ధనాధిపతి అయ్యాడనమాట. కాబట్టి గురుడికి ఒక్కసారి జపహోమాలు చేస్తే మార్పు వస్తుంది, సర్వశుభాలు జరుగుతాయి, మంచి భర్త వస్తాడు, అన్ని రకాలుగా బాగుంది. ఒక గురు దోషం తప్ప ఎటువంటి దోషాలు లేవు. ఏమా? ఓకే. అయితే కుజదోషం అట్లా ఏమైనా ఉందా స్వామి? కుజదోషం ఉంది. ఓకే. కుజుడు కూడా చేయించండి, చేస్తే మంచిదే. కుజుడికి గురువుకి చేయించి సరిపోతుంది. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అదే పెద్ద ఎఫెక్ట్ ఇవ్వడు. అందుకని కుజుడు పేరు చెప్పలేదు నేను. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మేడం చెప్పండి. అమ్మాయి తొందరగా అండి. జూన్ 15 మేడం. జూన్ 17, 99. జూన్ 17, 99. టైమ్ 15 మేడం. 15 జూన్. సరే, ఓకే 15. టైం అండి? టైము 8:30 to 9 మేడం. ఎప్పుడు? ఉదయమా సాయంత్రమా? ఉదయం.
అమ్మాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. పేరేంటి? అమ్మాయి పేరు రుచిత మేడం. అమ్మాయి చాలా తెలియగలదు. ఏం చదువుకుంది అమ్మాయి? బీటెక్ సివిల్ చేశారు సార్. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ధనానికి లోటు ఉండదు జీవితంలో. జాబ్ చేస్తుందా? ఇప్పుడు ప్రయత్నంలో ఉంది సార్. అంటే ఇప్పుడు నాకు ట్రైనింగ్ 2 నెలలు 3 నెలలు అవుతుంది. మంచి జాబ్ వస్తుంది, ఏం డౌట్ లేదు. అమ్మాయి మన పెళ్లి విషయంలో సందిగ్ధంలో అన్ని దగ్గర వచ్చి దూరం అవుతున్నాయి సార్. పెళ్లి విషయం అంటే పెద్ద దోషం కనపడట్లేదు పెళ్లిలో. అంటే వేరే సిద్ధాంతులు వాళ్ళ వీళ్ళని అడిగితే కలత్ర దోషం. లేదు మర్చిపోయా. సప్తమాధిపతి శత్రుక్షేత్రంలో పడ్డాడు. కాస్త జాగ్రత్తగా విచారించి తెలిసిన సంబంధం చేయండి ఒకటి. ఎందుకంటే సప్తమాధిపతి శత్రుక్షేత్రంలో పడ్డాడు. కాస్త జాగ్రత్తగా చూసి చేయాలి అంతే. ఎవరిని ఇష్టపడటం ఏమైనా జరిగిందా? కట్ అయినట్టుంది. సరే, తర్వాత అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి, చెప్తాను. గురుగారు, నాగప్రతిష్టాపన అయినా ఆశ్లేష బలి అయినా ఇవి చేయించుకోవాలి అంటే జాతకపరంగా ఎటువంటి దోషాలు ఉన్నప్పుడు చేయించుకోవచ్చు? ఎప్పుడు చేయొచ్చు అంటే కళత్ర దోషాలు కొన్ని ఉంటాయి. మరి సప్తమంలో కుజుడున్నా అష్టమంలో బలమైన కుజుడు ఉంటే ఇవి కళత్ర దోషాలు అంటారు. అంటే ఈ దోషాలుంటే పెళ్లి కావడం కష్టం. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి కొంతమందికి డైవర్స్ అయిపోతూ ఉంటాయి. 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా నేను చూసా చాలామంది చూశాను ప్రాక్టికల్గా. మరి ఇటువంటి వాడికి నాగప్రతిష్ఠ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఆరంభంలోనే ఈ దోషం ఉన్నప్పుడు మొదటగానే మనం గ్రహించుకొని చేసినట్లయితే ఉత్తరోత్తర ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క వైవాహిక జీవితం చాలా సాఫీగా సాగడానికి ఈ యొక్క నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత సర్పదోషాలు, నాగదోషాలు, సంతానపరమైన దోషాలు కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇందాక ఒక అమ్మాయి మనకు కాల్ చేసింది, 10 సంవత్సరాలు అయింది పెళ్ళి అయింది గురువుగారు చెప్తూ ఉంది. మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్ని మందులు వాడితే కూడా ఆ మందుల ప్రభావం పనిచేయదు. నేను చాలామంది చూసా, చాలామంది చేయించాను కాబట్టి చెప్తున్నా. మరి ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా, ఎన్ని రకాల స్కానింగ్లు చేసినా అంతా బాగానే ఉందంటారు డాక్టర్స్ కూడా. కానీ ఫలితం మార్గం అనేది దొరకదు. మరి నాగప్రతిష్ఠ చేస్తే వెంటనే ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల సంతానం కలుగుతుంది. ఎంతోమందికి నేను చేయించాను. మరి సంతానం కలగరు అని డాక్టర్లు చెప్పిన వాళ్ళకి కూడా ఈ నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే సంతానం కలిగిన వాళ్ళు కనీసం నా సర్వీస్లో ఒక 100 మంది ఉంటారు సంతానం గురించి చేయించిన వాళ్ళు. కాబట్టి ఈ రకమైన దోషాలున్నా, కాలం కలిసి రావట్లేదన్నా ఈ యొక్క ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేయాలి. మరి ఈ నాగప్రతిష్ఠ ఎవరన్నా చేయొచ్చు. కాలం కలిసి రావట్లేదు, ఆస్తుల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, భూ సంబంధమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్నాం, మెలికలు పడుతున్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ నాగప్రతిష్ఠ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 21/1 2010. ఓకే, జనవరి 21, 2021. టైం అమ్మా? 2010 2010 జనవరి 21. గురువారం 4:13 ఎప్పుడమ్మా? సాయంత్రమా? సాయంత్రం. ఎవరిదమ్మా జాతకం? బాబుదే అండి, ఉత్తరభాద్ర నక్షత్రం. సరే సరే, అవన్నీ గురుగారు చెప్తారమ్మా. మీరు బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. బాబు గురించి, బాబు 10th బాబు, చదువుతలేడు కొంచెం. ఒక పని చేయి, ఏలినాడు శని ఉంటుంది ఫస్ట్, తర్వాత నాగదోషం బలంగా ఉంది. చాలా తెలివి గలవాడు, మంచి తెలివి గలవాడు. అవునా? అవును. తెలివి ఉంది కానీ కరెక్ట్గా ఉపయోగించు. నేను చెప్పింది నువ్వు, తెలివి ఉన్నది కానీ తెలివి ఉపయోగపడట్లా, పనికిరాని వాటికి పెడుతున్నాడు తీసుకెళ్ళి. అవునా? అవును గురు. దోస్తులు బాగున్నారా? బయటికి వెళ్ళలేదు సార్. వెళ్ళడా? వెళ్ళాడు. సరే, వెళ్ళకపోతే మంచిదే. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నాగప్రతిష్ఠ ఖచ్చితంగా చేయించు. చేస్తే చేయించావా? నాగప్రతిష్ఠ చేసావా? దోష మీద పూజ చేయించినాము. పాప కూడా ఉంది, ఆశ్లేష నక్షత్రం పాపది. ఫస్ట్ ఇది కానీ అబ్బాయి తర్వాత అమ్మాయికి ఇంకోసారి చేయి. చెప్పింది నేను ఫస్ట్. ప్రతిష్ఠ అంటే పూజ కాదు, జంట నాగుల విగ్రహం తెచ్చి వాటికి అధివాసాలు చేసి ప్రతిష్ఠ చేయాలి. నువ్వు మోపిదేవత చేసింది పూజ, ప్రతిష్ఠ కాదు. అర్థమైందా? రాతి విగ్రహం తెప్పించి ప్రతిష్ఠ చేయాలి. చేస్తే నీ కొడుకు లైన్లోకి వస్తాడు. ఎందుకంటే ఒక పక్క ఏలినాడు శని ప్రారంభమైంది, దాంతోపాటు నాగదోషం బలంగా ఉంది. ఓకేనా? ఇవన్నీ కుజుడు నీచబడ్డాడు, ఇవన్నీ బలమైన దోషాలు. గురుడు నీచబడ్డాడు.
దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు కొంత దారి తప్పే అవకాశాలు ఉన్నాయి, అందుకని చెప్తున్నాను. ఓకేనా? అదే గురువు గారు అసలు నేను చెప్పింది చెయ్యి, చెప్పింది చెయ్యమ్మా, నేను చెప్పింది చెయ్యి. నీ కొడుకు సెటిల్ అవుతాడు, మంచిగా మార్గం దొరుకుతుంది, ఏమనుమానం లేదు. ఓకేనా? మా వారు కూడా కిరణ్ కుమారు మూల నక్షత్రం అండి. తర్వాత చెయ్యి, ఇంకోసారి చెయ్యి, చేస్తే చెప్తా. సరే గురుగారు, థ్యాంక్ యూ. జాతకపరంగా ఎవరైనా నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం వంటి వాటితో బాధపడుతూ సామూహికంగా జరిగేటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నా కూడా, లేదంటే జాతకపరంగా ఉండేటువంటి ఇబ్బందులకు గురువుగారు ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజున నిర్వహిస్తున్నటువంటి హోమాది క్రతువులతో పాటుగా శనీశ్వర దోషాలతో బాధపడే వారికి శని హోమాన్ని నిర్వహించడం, పితృదోషాలతో బాధపడే వారికి నారాయణ బలి వంటి కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుందండి. ఎవరైనా వీటిలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీ గోత్రనామాలు అనేవి నమోదు చేయించుకోవచ్చు. అలాగే గురువు గారిని డైరెక్ట్గా కలిసేటువంటి అవకాశం ఉంది, ఫోన్ ద్వారా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉందండి. కింద మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మాట్లాడి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఒక చిన్న ఏవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. ఎవరి కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకున్న స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ని చక్కగా సంప్రదించి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. అలాగే వారంలో ఇద్దరికి ఎవరైతే ఆర్థికంగా మేము జాతకాలు చూపించుకోలేమండి, మా దగ్గర అంత స్తోమత లేదండి అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో, నిజంగా అలా కోరుకునే వారి కోసం గురువుగారు అయితే చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారండి. మీకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే కనుక వారంలో ఇద్దరికి ఉచితంగా జాతకం చెప్పడం జరుగుతుంది. అయితే అది ఫోన్ ద్వారా మాత్రం కాదండి, డైరెక్ట్గా పీఠం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. పీఠం అడ్రస్ ప్రతిరోజు కూడా మీకు చెప్తూనే ఉన్నాము. ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్, ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 1146 దగ్గర పీఠం ఉంటుందండి. అక్కడికి వెళ్ళి గురువుగారిని డైరెక్ట్గా కలిసి జాతకం చెప్పి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? 19/7/1999. 99. టైం అండి? సోమవారం సాయంత్రం 6:30. ఎవరిదండి జాతకం? మా బాబుదండి, అబ్బాయి. బాబు పేరు చెప్పి గురువు గారితో మాట్లాడండి. సుదీప్. ఏంటి శివదీప? నమస్తే అండి. పేరేంటి? హలో
నమస్తే, సుదీప్ పేరేంటి? అండి. చెప్పండి. సుదీప్. సుదీప్ చెప్పండి. చదువు అయిపోయిందా? అదే అండి, బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోయిందండి. ఆపేసిండు. డ్రైవింగ్ నేర్పించా. హెల్త్ ప్రాబ్లం ప్రమాదాలు ఏమైనా యాక్సిడెంట్లు కానీ? ఆయన కార్ డ్రైవింగ్ నేర్పించా. ఆయన ఇక డ్రైవింగ్ ఎక్కడ చేసినా 4 రోజులు చేస్తాడండి, నిలకడగలేదు. అదే ఆయన గురించి కొద్దిగా చెప్పండి. రోజు చెప్తుంటా కదా, నామ నక్షత్రం కూడా చూసుకోవాలి జన్మ నక్షత్రంతో పాటు. సుదీప్ అంటే కుంభరాశి. కుంభరాశి ఖచ్చితంగా శని బాగలేడు. కుంభరాశిలోనే శని ఉన్నాడు. గత 2 సంవత్సరాల నుంచి సమయం మొత్తం వృధా అయిపోతుంది, డబ్బు వేస్ట్ చేస్తుంటాడు. అవునా కదా? చదువు ఆగిపోవడం, చిన్నతనంలో ఏం కావాలి మన పిల్లలకి ఏం కావాలి? చదువు కావాలి, చదువు ఆగిపోతుంది. అదే పెళ్ళి అయితే భార్యాభర్తల మధ్య గొడవలు. ఇట్లా శని టైంలో ఖచ్చితంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను రోజు చెప్పేది అదే. అవన్నీ జరగాలంటే శనికి చేయాలి ఖచ్చితంగా. శనికి చేస్తే మార్పు వస్తుంది, స్థిమితం వస్తుంది, ఏదేంట్లో దాంట్లో నిలకడ అనేది ఏర్పడుతుంది. చేయకపోతే బొంగరంలా గాలి తిరుగుతూనే ఉంటాడు 3 ఏళ్ల దాకా. అట్లా రేపు 23వ తారీఖు చేస్తున్నాం. ఆయన కాకుండా వాళ్ళ అమ్మ చేయొచ్చండి, ఆయన కూడా చేసేటట్టు ఉండదు. ఆయన చేయకపోతే తల్లిదండ్రులు ఎవరన్నా చేయొచ్చు. సంకల్పం తీసుకొని. ఏం చేయాలి సార్? ఎట్లండి? 23వ తారీఖు హైదరాబాద్లో మన పీఠంలో చేస్తున్నాం. వస్తే కూర్చోబెట్టి చేయిస్తాం. అట్లా ఓకేనా? ఇక్కడ ఏమైనా చేసుకోవడం కుదరదు, దానికి గుళ్ళలోకి తిరగడం చేయించుకోండి. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ, అనాయుష్ హోమం, 4 హోమాలు చేయాలి. అట్లా హోమాలు చేయాలండి? మరేం చేస్తావు? ఇట్లా ప్రదేశం అదే గుడికి పోయి వాటితో కావు, వాటితో పనులు కావు. టైం వేస్ట్ అంతే. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మా. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 23 ఆగస్టు 1967. 23 ఆగస్టు. టైం అండి? 1967, 1967. రాత్రి 10:02 మీదేనా అండి జాతకం? అవునమ్మా. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. వెంకటేష్ గురుగారు. చెప్పండి. అదే కొద్దిగా నా జాతకం ఎలా ఉంది, కొద్దిగా ఆరోగ్యం ఇలా ఎలా ఉంటుంది, కొద్దిగా మీతో కనుగొన్నామని చెప్పి చేశాం స్వామి. జాతకం బ్రహ్మాండంగా ఉంది, బాగానే సంపాదిస్తారు, కానీ డబ్బు నిలబడదు. ఎట్లుంది పరిస్థితి? స్వామి అంటే మీరు చెప్పినది ఉండడానికి ఇల్లు ఉంది స్వామి, కానీ ఇంకా డబ్బు దాచాలి నువ్వు. చాలా ఖర్చు ఎక్కువ ఉంటుంది. అవునా స్వామి? కొద్దిగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది స్వామి? ఆరోగ్య పరిస్థితి అంటే కొద్దిగా ప్రజెంట్ చంద్రమహర్దశ నడుస్తుంది. బాగా మానసికంగా ఎక్కువ ఆలోచిస్తున్నారా? బాగా స్వామి మానసికమైన ఆందోళన ఎక్కువ ఆలోచిస్తున్నారా అంటున్నా? కొద్దిగా ఆలోచన ఉంటుంది స్వామి. కొంచెం నాకు నైట్ నిద్ర ఈ కొంచెం నెక్ పెయిన్ ఇది కొంచెం ఉండడం వల్ల 2:30 నిద్ర లేపేస్తుంది స్వామి డైలీ. ఒక పని చేయండి, తెల్లవారుజామున 2:30 నుంచి నాకు నిద్ర ఉండదు. ప్రజెంట్ ఏళ్ళనాడు శని ప్రారంభమై 3 సంవత్సరాలు అయింది నీకు. గత 3 సంవత్సరాల నుంచి ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది అనారోగ్య సమస్య. అవునా? నాకు అంటే ఈ మెయిన్ నాకు నెక్ పెయిన్ సర్వైకల్ స్పాండిలైటిస్, రుమాటైడ్ స్పాండిలైటిస్ స్వామి. ఏదైతే దాని నుంచి నాకు నిద్ర ప్రాబ్లం ఉంది. నేను చెప్పేది అదే, ఏదో ఒకటి అనారోగ్య సమస్య వస్తుంది అని చెప్తున్నా. గత 3 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటుంది. ఇంకా 5 ఏళ్ల పాటు ఏళ్ళనాటి శని ఉంది. ఖచ్చితంగా శనికి చేయండి. ఇంకా ఆందోళన పోవాలి ఇవన్నీ అంటే నాగప్రతిష్ఠ చేయండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ప్రమోషన్ కూడా ఉంది స్వామి. ప్రమోషన్ మాకు ఎప్పుడు వస్తుంది? ప్రమోషన్ అంటే శని టైంలో ఖచ్చితంగా ప్రమోషన్ రాదు. మీకు రావాల్సిన ప్రమోషన్ ఎవరికో ఇస్తారు. టైం వృధా అయిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా శని ప్రభావం వల్ల. దాంతోపాటు నాగదోషం ఉంది. ఈ 2 బాగా ఎఫెక్ట్ కొడుతుంటాయి ఈ టైంలో. ఖచ్చితంగా శని టైంలో ఏం జరుగుతుంటే కర్మ ప్రభావం బలంగా ఉంటుంది. మనం చేసిన కర్మనే ఈ టైంలో చూపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మంచి అయినా చెడైనా. కాబట్టి ఈ 2 చేయండి. చేస్తే మంచి మార్గం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ, నేను చెప్పే 4 హోమాలు చేయాలి. రేపు 23వ తారీఖు చేస్తున్నాం. ఫోన్ చేయండి, కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మా పిఎల్ మాట్లాడతారు, చెప్తారు. ఓకేనా? మేము అక్కడికే వచ్చి మేము చేయించుకోవాలి స్వామి. మీరే రావాలి, మీ చేతే ప్రత్యక్షం మీ చేతే చేయిస్తాం. అట్లా మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? మా పిల్లలు బాగానే ఉంటుందా? ఒకటే లైవ్లో ఒకటే జాతకం చెప్తా. వివరాలు కావాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మీకు 100 జాతకాలు కావాలని చెప్తా. ఓకేనా? సరే స్వామి, థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9/8/1996. 9/8/96 అండి? 86? 96 మేడం. టైం అండి? టైము 3వ పాదం. టైం 3:45 ఉదయం. వెంకన్న జన్మనామం. మాట్లాడండి గురుగారితో. మృగశిర నక్షత్రం మేడం.
తెల్లారితే 9, 8 అది చెప్పు కరెక్ట్గా. 9896 మేడం. గురువు గారు శుక్రవారం. సరే చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? మా అబ్బాయికి పెళ్లి కావడం లేదు, సంబంధాలే రావడం లేదు సార్. ఇప్పుడు ఈ జాతకం ఎవరిది? మీ అబ్బాయిదేనా? మా కొడుకుదే. చూస్తున్నావు జాతకం బ్రహ్మాండం. నక్షత్రం. సరే ఎన్నిసార్లు చెప్తావు? జాతకం బ్రహ్మాండంగా ఉంది, వినండి. జాతకం బ్రహ్మాండంగా ఉంది, ధనానికి లోటు ఉండదు. ఎక్కడ బయట ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా? ఇండియాలో హైదరాబాద్లో ఉంటుండు, జాబ్ చేస్తుండు. జాతకం బ్రహ్మాండంగా ఉంది, భార్య వచ్చినాక చాలా అద్భుతంగా కలిసి వస్తుంది, జీవితంలో ధనానికి లోటు ఉండదు. కాకపోతే కుజదోషం బలంగా ఉంది, నాగదోషం ఉంది. ఈ రెండు చేస్తే ఆయనకి మళ్ళీ తిరిగి ఉండదు. కాబట్టి నాగప్రతిష్ఠ ఆశేష పరిపూజ చేయించు, చేస్తే మళ్ళీ నెంబర్ 1 స్థాయికి వెళ్తాడు ఆయన. మనకు వివాహం తొందరగా కావాలంటే ఇప్పుడు ఎక్కడ చేయించమంటారు? ఇది కూకట్పల్లి గణేష్ టెంపుల్లో 23వ తారీఖు చేస్తున్నాం, అక్కడికి పంపించి కూర్చోబెట్టి చేయించు. ఓకేనా? కూకట్పల్లిలో. కూకట్పల్లి కింద నెంబర్ కాల్ చేస్తే మామూలు చెప్తారు, వివరాలు చెప్తారు, చెయ్యి. ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది అక్కడ? అవన్నీ కూడా కింద పీఠం నెంబర్స్ ఉన్నాయండి, వాటికి ఫోన్ చేయండి. మీరు తీసుకునే దాన్ని బట్టి మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది పీఠం తరపున చెప్తారు. ఇప్పుడు గురువుగారితో మాట్లాడడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, అవన్నీ చెప్పేంత సమయం ఉండదండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నెక్స్ట్ కాలర్. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 18/9/1987 మేడం. టైం అండి? టైం మధ్యాహ్నం 2 నుంచి 3 లోపు మేడం. మీదేనా జాతకం? మాదే మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారండి, నా పేరు పవన్ కుమార్ స్వామి. పవన్ కుమార్ చెప్పు. స్వామి వివాహం కాలేదు స్వామి. ఓకే స్వామి, నాది ఒక గురువు గారేమో ధనుర్ లగ్నం అని చెప్తారు, గురువు గారేమో మకర లగ్నం అని చెప్తారు స్వామి. కుజ దోషం ఉందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోమన్నారు స్వామి. కొన్ని వారాలు చేశాను స్వామి, 10 వారాలు. సరే, నేను 2 విషయాలు చెప్తాడు, కరెక్ట్గా చెప్పు నాకు. చెప్పండి స్వామి. ఉన్నది ఓపెన్ మైండెడ్గా మాట్లాడతావా, లోపల దాచుకొని మాట్లాడతావా? లేదు స్వామి, కరెక్ట్గా చెప్పాలి. చెప్తా స్వామి, ఓపెన్ గానే చెప్తా స్వామి. నువ్వు కరెక్ట్గా చెప్తేనే నేను చెప్పేది కరెక్ట్ అవుతుంది. నువ్వు లోపల వేరే చెప్తే నేను చెప్పేది కూడా తప్పు అవుతుంది. లేదు స్వామి, ఓపెన్ గానే మాట్లాడతా స్వామి. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తావా, ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తావా? వెంటనే వెంటనే చెప్తావా, టైం తీసుకొని చెప్తావా? పోనీ కొంచెం టైం తీసుకొని చెప్తా స్వామి. దాన్ని ఓపెన్ మైండెడ్ అనరు, దాచుకొని చెప్పడం అంటారు. సరే, పెళ్లి కావాలంటే కుజుడికి నాగప్రతిష్ఠ చేస్తే పెళ్ళి అవుతుంది. పైగా శుక్రుడు నీచపడ్డాడు, సంతానపరమైన సమస్య, వివాహపరమైన సమస్య 2. ఇది ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేస్తే నీకు మంచి మార్గం దొరుకుతుంది. ఓకేనా? ఎప్పుడేమైనా ఓపెన్ మైండెడ్ అంటే ఇక్కడ రాగానే వెంటనే ఇక్కడ రావాలి బయటికి, దాన్ని ఓపెన్ మైండెడ్ అంటారు. నువ్వు టైం తీసుకొని చెప్తావంటే ఆలోచించడం అనమాట. ఓకేనా? నీది మకర లగ్నం చెప్పింది నువ్వు, నీది మకర లగ్నం కరెక్టు, ధనుర్ లగ్నం కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? జూలై 31, 1997 అండి. 31, 97 ఈ 2 వినిపించాయమ్మా. జూలైయా? ఓకే, జూలై 31. టైం చెప్పండి. పొద్దున్న 8:10 ఎవరిదమ్మా జాతకం? మా పాపనండి. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. మహాలక్ష్మి అండి. చెప్పమ్మా, పెళ్ళయిందా? నమస్తే గురుగారు. నమస్తే. పెళ్ళయిందా? పెళ్లి కాలేదండి. జాతకంలో పెళ్లి సమస్య ఒకటి ఉంది, తర్వాత సంతానపరమైన సమస్య కూడా బలంగా ఉంది. ఎవరన్నా చెప్పారా, చెప్పలేదు ఎంతవరకు నీకు? ఏమంటున్నాను? పెళ్లి సమస్య, సంతాన సమస్య ఉన్నది, ఎవరన్నా చెప్పారా, చెప్పలేదా అని అడుగుతున్నా. చెప్పు. పెళ్లి సమస్య ఉందని చెప్పిండ్రు, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ చేయించినాము. సంతాన సమస్య ఉందని చెప్పలేదు ఎవరు? చెప్పలేదు స్వామి. అది చెప్పిన చెప్పలే అంటే చూడగానే ఇవన్నీ హైలైట్స్, అర్థమైందా? లేకపోతే నేను ఒక మాట కూడా పొరపాటు కూడా చెప్పను నేను. సరే, పెళ్ళి కావాలి అంటే ఖచ్చితంగా కదలి వివాహం తప్పనిసరిగా చేయాలి మీ అమ్మాయికి. ఓకేనా? ఏదన్నా ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా? మీకన్నా తక్కువ ఎవరైనా ఇష్టపడడం అట్లా ఏం లేదుగా? సరే, నేను చెప్పింది చేయించు. కుంభవివాహం ఒకటి చేయించు, నాగప్రతిష్ఠ ఒకటి చేయించు. ఈ 2 చేస్తే ఇటు వివాహపరమైన దోషం పోతుంది, సంతానపరమైన దోషం పోతుంది. అది చేయకుండా మాత్రం నువ్వు పెళ్లి ప్రయత్నం చేసినా ఒక్క అడుగు ముందుకు పడదు, పడ్డా కూడా ఫెయిల్ అవుతుంది అట్లా. ఓకేనా?
గురుగారు ఇప్పుడు శనేశ్వర దోషం అనేది ఏ ఏ రాసుల వారికి నడుస్తోందండి? ఇప్పుడు ప్రజెంటు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. మరి వచ్చే సంవత్సరం మార్చి తర్వాత రాజులు మారుతున్నాయి. కుంభరాశి వాళ్ళకి చివరి దశలో శని వస్తున్నాడు, మకర రాశి వాళ్ళకి పరిపూర్ణంగా వెళ్ళిపోతాడు శని. మరి తర్వాత మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. తర్వాత కన్యారాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ప్రారంభమవుతుంది. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అది మనం తర్వాత చెప్పుకుందాం. ప్రజెంట్ మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మకర కుంభ మీన రాశి వాళ్ళకి శని ప్రభావం ప్రారంభమైంది. శని ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే 6 నెలల ముందు నుంచే శని ప్రభావం చూపిస్తాడు. శనికి ఏంటంటే వక్ర స్వభావం ఉంటుంది. వెళుతూ వెనక్కి తిరిగి చూస్తాడ. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 6 నెలల పాటు మళ్ళీ తిరగడానికి టైం పడుతుంది ఆయనకి. మరి శని ప్రభావం వచ్చేదున్నా పోయేదున్నా ఒక 6 మాసాల ముందు నుంచే ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మరి మేషరాశి వాళ్ళు కానీ, ధనుసు రాశి వాళ్ళు కానీ, తర్వాత సింహరాశి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీని ప్రభావం ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతున్నా, ఇబ్బందులు పడటం కాదు, రాకముందే చేయాలి. చేయడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మరి ఇబ్బందులు పడిన తర్వాత చేసి ప్రయోజనం ఉంది? ఏ యాక్సిడెంటో అదే ఏ ప్రమాదం ఏదో ఇబ్బంది జరిగిన తర్వాత చేసి ప్రయోజనం లేదు. కాబట్టి ముందుగా చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. నేను రోజు చెప్పేది అదే. పితృదోషము ఇవన్నీ జాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడతారండి జాతకపరంగా గురుగారు? పితృదోషం అనేది ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎదుగుదల ఉండదు. ఇంట్లో 9 అన్నదమ్ములు ఉంటే 9కి ఎదుగుదల లేకపోవడం, ఎంత కష్టపడ్డా వృద్ధిలోకి రాలేకపోవడం, మరి పిల్లలు ప్రతిదీ లైఫ్లో జీవితంలో మిస్ అయిపోవడం, ఇవన్నీ కూడా పితృదోషంలో ఉంటుంది. మరి ఆ పితృదోషం కూడా మళ్ళీ అందరికీ ఉండదు. తల్లిదండ్రులు బ్రతుకున్నంత కాలం పిల్లల మీద ఉండదు. అది ఒకటి శాస్త్రం చెబుతుంది. తల్లిదండ్రులు కనుక బ్రతికున్నట్లయితే ఆ పితృదోషం అనేది తల్లిదండ్రుల మీదే ఉంటుంది. అదే స్త్రీ శాపం కానీ ఇటువంటి దోషాలు కొన్ని ఉంటాయి. భ్రూణ హత్యలు ఇవన్నీ కొన్ని దోషాలు ఉంటాయి. ఇవి మాత్రం ఖచ్చితంగా మానవుడి మీద ఉంటాయి. అవి ఎప్పుడు ఉంటాయా అంటే ఈ శని సమయంలోనే ఇబ్బంది పెడతాయి. మనం చేసిన పాపకర్మాలు మొత్తం కూడా ఏలినాటి శని సమయంలో, అష్టమ శని సమయంలో, అర్ధాష్టమ సమయంలోనే ఇవన్నీ దాని యొక్క ప్రభావం, కర్మ ప్రభావం అంటారు. అదే ఆ కర్మ అప్పుడు చూపిస్తూ ఉంటుంది. మరి కొంతమందికి సింపుల్గా ఏదో చిన్న చిన్న వాటితో బయటపడుతూ ఉంటారు. కొంతమంది సడన్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పటిదాకా జీవితం మంచి స్థాయి ఉన్న వాళ్ళు కూడా దెబ్బతింటూ ఉంటారు. ఇదంతా కూడా ఈ యొక్క కర్మ ప్రభావంతో పాటు దోష ప్రభావాలు. మరి అప్పటిదాకా ఎవరికి అంతుపట్టవు. ఈ సమయంలోనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ ముందుగా చూసుకొని చేస్తే ఇబ్బందులు రావు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1982 జూలై 7 22 తారీఖు. జూలై 7 82. టైం చెప్పండి అమ్మా. ఉదయం 10 గంటలకి మేడం. ఎవరిదమ్మా జాతకం? నాగే మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. మల్లేశ్వరం. చెప్పయా. నమస్తే అండి, నా పేరు మల్లేశ్వరం అండి. చెప్పు. 12 సంవత్సరాల నుంచి ఏ పనికి వెళ్ళినా స్థిరంగా నిలబడలేండి వర్క్ లో. టీవీ బాగా సౌండ్ పెట్టావా? టీవీ వినిపిస్తుంది ఇక్కడికి. ఏనండి? టీవీ మ్యూట్ చేయి ఫస్ట్. మాట్లాడండి. వచ్చాను మేడం. మాట్లాడండి. చెప్పు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఏ పనికి వెళ్ళినా స్థిరంగా ఒక వర్క్ లో నిలబడతాయండి. సరే విను, జాతకం చాలా బాగుంది. కానీ కేవలం ఇబ్బంది ఎక్కడ అంటే నాగదోషం బలంగా ఉంది. పెళ్ళయిందా? పెళ్ళైందండి, 2 పిల్లలు కూడా అండి. సంసార జీవితం బాగుందా? బాగానే ఉందండి. ఓకే సరే, నాగదోషానికి నాగప్రతిష్ఠ చేయి. చేస్తే కాలం కలిసి వస్తుంది. ఏం పని చేస్తుంటావు? కూలి పనులకి వెళ్తానండి. ఏ పనికి వెళ్ళినా 9 సంవత్సరాల నుంచి ఒక పనిలో స్థిరంగా ఉండలేదు, గొడవలు పోతున్నాయండి. దారికి ఎందుకు వెళ్తానండి? నేను చెప్పింది చెయ్యి, నాగప్రతిష్ఠ చేయి. కడిచి రాబోయే కాలం బాగుంటుంది, మంచి మార్గం దొరుకుతుంది. నీ పిల్లలకంటూ రూపాయి సంపాదించి జాగ్రత్త చేయగలుగుతావు. ఓకేనా? అది చేయకుండా మాత్రం నువ్వేం చేసినా కలిసి రాదు. నాగదోషం పంచమ భావంలో పడింది. పంచమం అంటే లక్ష్మీ స్థానం. అంటే లక్ష్మీ స్థానం దెబ్బతింటే జీవితంలో డబ్బు రాదు, నిలబడదు. అట్లా చెప్పింది చేస్తే ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. హలో. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1999 ఉదయం 11 గంటలు. నెల చెప్పాలి అమ్మా. నెల మార్చి 11. మార్చి 11 ఉదయం. కాల్ కట్ అయిపోయింది.
టీవీ వైపు చూడొద్దని అందుకే చెప్తూ ఉంటాం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అయ్యా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. దయచేసి కాల్ చేస్తున్నటువంటి చెప్పండి మరి. సరే మళ్ళీ దయచేసి టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడొద్దండి. మన లైవ్కి మీరు ఫోన్లో మాట్లాడేదానికి కొన్ని సెకండ్ల తేడా ఉంటుంది. దీనివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మ్యూట్లో పెట్టి మాతో ఫోన్లో మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడచ్చు. లేదు అనుకుంటారా గురువుగారిని డైరెక్ట్గా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఫోన్ ద్వారా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. లైవ్ అయిపోయిన తర్వాత కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున గురువుగారు ఎవరికైతే నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం అని జాతకపరంగా ఇబ్బంది పడుతూ ఉంటారో వారందరి కోసం కూడా సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా ఆశ్లేష బలి వంటి కార్యక్రమాలు, శని దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి శనైశ్చర హోమాలు, జాతకపరంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో, పనులు ముందుకు వెళ్ళట్లేదు అని బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శూలిని దుర్గా హోమము, అలాగే సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ హోమాల్ని ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి సంగతి తెలిసిందే కదా. ఇందులో ఎవరైనా పాల్గొనాలి, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు అనుకుంటే గనక కింద మీకు పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి తెలుసుకుంటే గనక ఎంత రుసుము అవుతుంది, ఎలా పాల్గొనాలి అన్నీ కూడా పీఠం తరపున చెప్పడం జరుగుతుందండి. అలాగే డైరెక్ట్గా కలవాలి అనుకుంటే మాత్రం హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 1146 ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్ దగ్గర పీఠం ఉందండి. అక్కడికి వెళ్ళి గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు. అలాగే ఈ మధ్యనే గురువుగారు ఒక చక్కనైనటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఎవరైతే నిరుపేదలు ఉంటారో, అంటే జాతకపరంగా మేము భరించలేమండి రుసుమును, కానీ మా జాతకం తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము అని భావిస్తున్నారు, వాళ్ళకి వారంలో ఇద్దరికి ఒక చక్కనైనటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఉచితంగా జాతకం చెప్పబోతున్నారు. అయితే ఇది ఫోన్లో చెప్పడం కుదరదండి, డైరెక్ట్గా పీఠానికి వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడు అడ్రస్ చెప్పాను కదా, ఆ అడ్రస్కి వెళ్ళండి, గురుగారిని కలిసి జాతకం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. మేడం అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఏప్రిల్ 1వ తారీఖు. ఏప్రిల్ 1 93 మేడం. 93. తెల్లవారుజామున 12 నుంచి 12:30 మధ్యలో. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా అబ్బాయిది మేడం. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. భరత్. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. తెల్లారితే 1వ తారీఖా? తెల్లవారితే 1వ తారీఖు మేడం. మేడం కాదు, ఇంకా మేడం మర్చిపో, గురుగారు మాట్లాడుతున్నారు. చెప్పు గురుగారు. అవును చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? పెళ్ళా? పెళ్లి గురించి గురుగారు. అబ్బాయి శుక్రదోషం ఉంది, దానివల్ల పెళ్లి సెట్ కావట్లేదు. మగపిల్లలకి శుక్రదోషం ఉండకూడదు. శుక్రదోషం అంటే ఆడపిల్లలకి కుజదోషం ఉన్న అమ్మాయిని ఇచ్చి చేయకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా సంబంధం చూసి చేయాలి. ఓకేనా? ఏమైనా చేయించావా పూజలు? అంటే యజ్ఞం అవి చేయించినాం గురుగారు. యజ్ఞం చేయించావా? చేయించినాం. ఎన్నాళ్ళు ఏం చేయించి? సంవత్సరం అవుతుంది. ఒక పని చేయి, బొబ్బర్లు దానం చేయించు. ఒక 10 శుక్రవారాలు బొబ్బర్లు బ్రాహ్మడికి దానం చేయించు. కేజీంబావు బొబ్బర్లు బ్రాహ్మడికి దానం చేయించు 10 వారాలు. ఓకేనా? 5 వారాలు. ఏ వారం? 10 వారాలు, 10 శుక్రవారాలు చేయించు. 10 శుక్రవారాలు చేస్తే ఏదైనా మార్పు వస్తుంది. బొబ్బర్లా గురుగారు? బొబ్బర్లే. సరే గురుగారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్ అండి. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 3/9/1978. 3/9/78. టైం చెప్పండి అమ్మా. ఉదయం 10:25 ఎవరిదమ్మా జాతకం? నాదే అండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు మాలతి అండి. ఏం చదువుకున్నావు? నేను MA BEd చేశాను సార్. జాతకం ఎక్సలెంట్ ఉంది. లవ్ మ్యారేజా? కాదండి, అరేంజ్. ఓకే. జాతకం బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే కాలసర్పదోషం ఉంది, తెలుసా? తెలియదు గురుగారు. అయ్యో, తెలియపోవడం ఇంతవరకు చూపించుకోలే జాతకం. అంటే పెళ్లికి ముందు నాగ ప్రతిష్ఠ చేయించమన్నారండి, పెళ్లిళ్ళు కుదరట్లేదని. చేశారు అప్పుడు?
చేపించాం గురుగారు, రాజమండ్రిలో చేసాము శివాలయంలో. మళ్ళీ ఇంకోసారి చేయండి. ఇప్పుడు చేయమంటారండి? సంతానం కలగాలంటే నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ ఒకటేసారి కలిపి చేయాలి. ఎక్కడ ఏ ఊర్లో ఉంటారు? మేము తెనాలి గురుగారు. రెండు కలిపి ఒకటే రోజు చేయాలి, చేస్తే సంతానం కలుగుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. వీలుంటే రేపు 23 తారీఖు రండి, హైదరాబాద్ వస్తే నేను చేయిస్తా. ఓకేనా? ఎక్కడండి? హైదరాబాద్ కూకట్పల్లి గణేష్ టెంపుల్లో చేస్తాము. కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్తారు, దాని వివరాలు ఏంటి, ఎట్లా చేయాలో చెప్తారు. దాని ప్రకారం భార్యాభర్త ఇద్దరు కూర్చొని చేయండి. పెళ్లికి ముందు చేసినేమో పెళ్లికి పనిచేస్తుంది, గుర్తుపెట్టుకో. పెళ్లి తర్వాత సంతానాన్ని దంపతులు ఇద్దరు కూర్చొని చేయాలి. అట్లా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా అబ్బాయిది మేడం 15వ తారీఖు 5వ నెల 97 మేడం. 15/5/97. టైం చెప్పండి. మకా నక్షత్రం పొద్దున 8:30 9 లోపే. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. అబ్బాయి పేరు రాజర్షి. చెప్పమ్మా. అబ్బాయి జాబ్ పర్పస్ లా, పెళ్లి పర్పస్ లా ఆలోచన చేస్తాను. ఆయన లైఫ్ ఎట్లుంటది, 7 పోస్ట్ చేస్తాడు. ఆంధ్రాలో, విజయవాడలో చేస్తాడు అబ్బాయి. ఉన్నదే ప్రాబ్లం, పెళ్లి జాబే ఉన్నాయి, ఆయనకి ఇబ్బంది. జాబ్ చేస్తాడు ఆల్రెడీ, కాకపోతే అది పర్మనెంట్ అవుతుందా లేదా అనేది ఒక టెన్షన్ ఉంటుంది మా అబ్బాయికి ఎప్పటికీ. చిన్నపాటి ఇదే ఉంటుంది ఎప్పుడు కూడా. జాబ్ కూడా పెద్ద జాబ్ పెద్దగా రాదు, చిన్న చిన్న జాబులు ఏమైనా చేస్తున్నాడా? అదే జాబ్ అదే చేస్తాడు ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి. అంటే ఎదుగు బదుగు ఉండదు. ఫస్ట్ ఎదుగుదల అనేది ఏమో తెలియదు. 25 నుంచి స్టార్ట్ అయ్యిండు, ఇప్పుడు 48కి వచ్చింది సాలరీ. కాకపోతే అది 7 పోస్టు ఆంధ్రాలోనే ఉన్నది. సరే, ఇవన్నీ వద్దులే కానీ చెప్పింది చేయి. గురుడికి చేయించు, గురుగ్రహానికి జపహోమాలు చేయించు, చేస్తే 2 సెట్ అవుతాయి. నక్షత్రం సింహరాశి మేడం. నేను చెప్పింది నువ్వు నాకు చెప్పకుండా, నేను చెప్పింది నాలి. నేను చెప్పింది తింటాను చేసావు, నువ్వు చెప్పింది తింటా చేసావు. చెప్పు. మగా నక్షత్రమే, నువ్వు 3 సార్లు చెప్పినా నక్షత్రం ఏమి మారదు కదా. ఇక్కడ కావాల్సిన నక్షత్రం కాదు, దోషం ఏముంది, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఏం చేస్తే మార్గం దొరుకుతుంది, అది తెలుసుకోవాలి. నువ్వు 3 సార్లు చెప్పినా నక్షత్రం మారదు, నేను చెప్పినా మారదు. అవునా? గురుగ్రహానికి జపహోమాలు చేయించు, తర్వాత శనగలు దానం చేయించు. గురువారం ఇట్లా చెయ్యి, చేస్తే నా మార్పు వస్తుంది అట్లా. ఓకేనా? అన్నీ వస్తాయి, నేను చెప్పింది చెయ్యి. ఆయనకున్న దోషమే పెళ్లి సమస్య, ఉద్యోగ సమస్య. నేను చెప్పింది చేస్తే 2 సెట్ అవుతాయి. ఇట్లా గురువారం శనగలు దానం చేయించు, 10 వారాలు చేయొచ్చు. ఓకే. జాతకపరంగా ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేయండి. ఈ నెల 23వ తారీఖున సామూహిక నాగ ప్రతిష్టాపనతో పాటు జాతకపరంగా ఉండేటువంటి దోషాల నివృత్తి కోసం హోమాది క్రతువులతో పాటుగా పితృదోషాల నివారణ కోసం నారాయణ బలి వంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయండి. సో ఎవరైనా కూడా కింద పీఠం నెంబర్స్కి కాల్ చేసి మీ పేర్లు అయితే నమోదు చేయించుకోవచ్చు. ఒక చిన్న ఏవి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి.
తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు అందించారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.